వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా సరికొత్త విషయం ఒకటి చెప్పుకోబోతున్నాం. అదేంటంటే కుక్కలు పాట పాడితే ఎలా ఉంటుంది. గతంలో ఇలాంటి వీడియోలు మనం చాలా చూసాం, కానీ కుక్క పాట పాడితే ఎలా ఉంటుంది అనే దాని గురించి అయితే నేను ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి నాకు కూడా కుక్కలు మాట్లాడితే ఎలా ఉంటాయి, కుక్కలు పాట పాడితే ఎలా ఉంటాయి అనే విషయం గురించి చిన్నప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్ ఈ వీడియో తయారు చేయడానికి చిన్న హెల్ప్ అయిందనమాట. సో ఫ్రెండ్స్, ఈ మధ్య నేను యూట్యూబ్లో ఒక పెద్దతను కుక్కలకు సంబంధించి చాలా రకరకాల మిమిక్రీలు చేసేది విన్నాను. చాలా సంతోషం. సో కాబట్టి ఇప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత నాకు కూడా ఓకే ఎస్ నేను కూడా ఇలాంటి ఒకటి చేయొచ్చు అని చెప్పి ఒక చిన్న ఇన్స్పిరేషన్ వచ్చింది. దాంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కుక్కలు చిన్న కుక్క పిల్ల, పెద్ద కుక్క పిల్ల, ఇంకా పెద్దది ఎలాగా అరుస్తాయి అని చెప్పి రకరకాల వీడియోలు చూసిన్నాం. ఆ అరుపులో నుంచి ఒక పాట పాడితే ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈరోజు నేను సరదా వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, కుక్క అరుస్తుంది, ఇలా అరుస్తుంది. ఎదురు ఇంకో కుక్క వచ్చింది అని అంటుంది. ఆ కుక్క చెబుతుంది ఎదుటి కుక్కతో, నీ వాయిస్ చాలా బాగుంది, ఎలాగో అరుస్తున్నావు కదా, ఒక పాట పాడు, మంచిగా వినడానికి ఎంజాయ్ చేస్తాను అనేది. ఏం పాట పాడమంటావు అని అడుగుతుంది. ఏం పాట పాడాలో అడుగు అంటుంది. నువ్వు అల్లరి ప్రియుడు సినిమా చూసావా? రాజశేఖర్ సినిమా కదా? అవును, అందులో రోజ్ 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 రోజే పువ్వా అని ఒక పాట తెలుసు కదా? నాకేం తెలీదు, నెంబర్ 1 పాట. ఆ పాట పాడు. బాగుంది, చాలా బాగా పాడు. మళ్ళీ ఒకసారి పాడు. సో ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలిసి. Until then, keep watching. Thank you friends. Thank you.